ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. విశాలమైన స్థలంనకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. ప్రియ స్నేహితులారా, వారి సమస్యలకు పరిష్కారం ఎక్కడ లభిస్తుందో లోకస్తులకు తెలియడం లేదు. వాటి పరిష్కారానికి వారు వారి స్వంత ప్రయత్నాలు చేస్తూ బాధపడుచున్నారు. శాంతి, సమాధానం, సంతోషము, తృప్తి పొందడానికి అటు ఇటు పరిగెడుతున్నారు. అయితే ప్రభువు అట్టి వారి నిమిత్తం చేసిన గొప్ప ఏర్పాటేమిటో నీవు వారికి చెప్పలేవా? ఈ లోక సమస్యల పరిష్కారానికి యేసు ప్రభువు తెచ్చిన నూతన ఉత్తర్వులు, నూతన నివారణలు ఏమిటో జనానికి చెప్పగలవా? రక్షకుడు, వైద్యుడు, అభిషిక్తుడు, విమోచకుడు, సమాధానకర్త, విజయశీలుడైన రాజును పతనమవుతున్న లోకానికి పరిచయం చేయగలవా? నిరాశతోనున్న ప్రజానికానికి నిరీక్షణ బోధింపగోరుతున్నావా? చీకటిలో సంచరిస్తున్న వారికి సమాధానపరచువారిగాను వెలుగుగాను ఉండుటకు ఇష్టపడుతున్నావా? మన స్వప్రయోజనాలను త్యజించి మన ప్రభువులాగా తండ్రి పనికి ఉపక్రమిద్దాము. ప్రార్థన. ప్రియ ప్రభువా, నా ప్రజల కోసం మధ్యవర్తినవుతాను. జీవానికి నశింపుకు మధ్య నిలబడతాను. కుడి ఎడమలను నిర్దేశించగల స్థితిలో లేని ఈ జనం మీద కృప కురిపించు తండ్రి. కడవరకు యేసు ప్రభువు నందే నిలిచి నశించుచున్న వారికి రక్షణ సాధనంగా నన్ను ఉపయోగించుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.